వెల్కమ్ టు కార్తికేయ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చి మనకి లైక్ క్యూబర్నెటీస్ క్లస్టర్ క్రియేషన్ వీడియో సిరీస్ అంటే ఇది ఒక ప్లేలిస్ట్ అనమాట. ఈ ప్లేలిస్ట్లో మనం ఏం చూడబోతున్నామంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లస్టర్ క్రియేషన్స్ అనమాట. మనం క్యూబర్నెటీస్ మాట్లాడుతున్నప్పుడు క్యూబర్నెటీస్లో దట్ మనం క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నప్పుడు సింగిల్ నోడ్ క్లస్టర్ ఉంది, మనకి మల్టీ నోడ్ క్లస్టర్ ఉంది. దట్ ఈ క్లస్టర్ టైప్స్ చూస్తున్నప్పుడు క్లౌడ్ నుంచి ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా మన లోకల్ మిషన్లో మీ యొక్క లోకల్ ల్యాప్టాప్లో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన విధంగా ఒక క్లస్టర్ కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. ఓకే, బట్ ఆ క్లస్టర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, దట్టు సింగిల్ నోడ్ చేయవచ్చు, మల్టీ నోడ్ కూడా చేయవచ్చు. ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ యొక్క క్యూబర్నెటీస్ క్లస్టర్ సిరీస్లో మాట్లాడబోతున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు నేను 10 క్లస్టర్స్ గురించి మాట్లాడబోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే క్లస్టర్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక క్రికెట్ అని ఒక గేమ్ తీసుకున్నప్పుడు ఒక ప్లేయర్కి ఆ యొక్క గ్రౌండ్ పైన ఎటువంటి అవగాహన అయితే కావాలో, అంటే గేమ్ కన్నా ముందు తను గేమ్ ఆడడం కన్నా ముందు ఆ గ్రౌండ్ పైన తనకి ఎటువంటి అవగాహన అయితే కావాలో మీరు ఒక క్యూబర్నెటీస్ అనే కాన్సెప్ట్ లెర్న్ చేస్తున్నప్పుడు మీకు కూడా క్లస్టర్లో వర్క్ చేయడం కన్నా ముందు, అంటే క్యూబర్నెటీస్ క్లస్టర్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక క్యూబర్నెటీస్ అనే కోర్స్ కనుక జాయిన్ అయితే మీరు పాడ్ అని అండ్ డిప్లాయ్మెంట్, సర్వీసు, డిమాండ్ సెట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. కానీ ఇటువంటి ఆబ్జెక్ట్స్ మీరు ఎక్కడ వర్కౌట్ చేస్తారంటే క్లస్టర్ మీద వర్కౌట్ చేస్తారు. మీరు అటువంటి ఆబ్జెక్ట్స్ని లెర్న్ చేయడం కన్నా ముందు క్లస్టర్ గురించి తెలుసుకోవడం, క్లస్టర్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఎనీవే, మనమైతే ఇక్కడ ఆల్మోస్ట్ 10 క్యూబర్నెటీస్ క్లస్టర్స్ గురించి మాట్లాడబోతున్నాం. దానిలో ఫస్ట్ వచ్చి మనం ఇక్కడ మినీ క్యూబ్ మాట్లాడబోతున్నాం. సో మినీ క్యూబ్ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే కైండ్ అని, మైక్రో క్రియేటర్స్ అని, ఎట్ ద ఎండ్ వచ్చి మనకి కాప్స్ క్లస్టర్ ఉంటుంది, క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ అనమాట. ఇట్స్ ఎ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్. ఇది యొక్క ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ కూడా మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేయవచ్చు అనేది చాలా క్లియర్గా చూస్తాం. ఓకే, దీనిలో మనకి ఏకేఎస్, జీకేఈ ఇలా డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఈ రోజు మినీ క్యూబ్ క్లస్టర్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేపాటికి దీంతో పాటుగా మీకు ఇక్కడ నేను ఆర్టికల్ కూడా షేర్ చేస్తున్నాను. అంటే మీరు మినీ క్యూబ్ క్లస్టర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయవచ్చు అనేది ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ కూడా ఉంటుంది. మినీ క్యూబ్ క్లస్టర్ అనేది ఇట్స్ ఎ సింగిల్ నోడ్ క్లస్టర్. నేను మీతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను, క్లస్టర్లో మనకి సింగిల్ నోడ్ క్లస్టర్ ఉంటుంది, మల్టీ నోడ్ క్లస్టర్ కూడా ఉంటుంది. సో మీరు మీ యొక్క లోకల్ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినంత ఈజీగా ఈ యొక్క క్లస్టర్ని క్రియేట్ చేయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆల్మోస్ట్ 70%, 65 to 70% ల్యాబ్స్ అనేది మీరు యొక్క సింగిల్ నోడ్ క్లస్టర్ మీద వర్కౌట్ చేయవచ్చు. సో మనం కనుక ఈ యొక్క మినీ క్యూబ్ చూసినట్లయితే మనకి లెర్నింగ్ అంటే మీరు క్యూబర్నెటీస్ అనే కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏ ప్రాక్టికల్స్ అయితే చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రాక్టికల్స్ని వర్కౌట్ చేయడానికి మీకు యొక్క మినీ క్యూబ్ క్లస్టర్ హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క సింగిల్ నోడ్ క్లస్టర్ని కాన్ఫిగర్ చేయడానికి మనకి ఫస్ట్ ఏం కావాలంటే మనం minikube.exe ప్యాకేజ్ని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి kubectl. మనం ఇన్స్టాల్ చేసిన minikube.exe ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే ఆ యొక్క క్లస్టర్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి kubectl అయితే హెల్ప్ అవుతుంది. సో kubectl అనేది మనం వేరే క్లస్టర్స్లో కూడా మాట్లాడతాము. సో మనం దీని నుంచే మన యొక్క క్లస్టర్లో మనం కాన్ఫిగరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేప్పటికి మినిక్యూబ్ స్టార్ట్ చేయడం. మినిక్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క డాష్బోర్డ్ వచ్చి మనకి పాడ్స్ కానీ, డిప్లాయ్మెంట్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, వాటికి విజిబిలిటీ ఎలా ఉంటుందో కూడా చాలా క్లియర్గా చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్తో అంటే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక మనం డిప్లాయ్మెంట్ చూస్తాం, అంటే ఒక డెమో చూస్తాం. ఈ యొక్క డెమోలో మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే మన క్లస్టర్లో మనం ఎగ్జిక్యూట్ చేసినటువంటి డిప్లాయ్మెంట్ అంటే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని మనకు డైరెక్ట్గా యాక్సెస్ చేసి ఒక సర్వీస్ ద్వారా ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఓకే, సరే, ఇక మనం ల్యాబ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇది మీ యొక్క లోకల్ ల్యాప్టాప్లో ఏ విధంగా వర్కౌట్ చేయవచ్చో చూద్దాం. ఇట్స్ ఎ విండోస్ మిషన్ అనమాట, జస్ట్ లైక్ మీ లోకల్ ల్యాప్టాప్ లాగా అనమాట. దీనిలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఈ యొక్క మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ పవర్ షెల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మినిక్యూబ్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక వెర్చువలైజేషన్ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ చూడండి, మినిక్యూబ్ ఇన్స్టాలేషన్లో ఫస్ట్ మీరు వచ్చి ఏదో ఒక వెర్చువలైజేషన్ ఎనేబుల్ చేయాలి. అది వెర్చువల్ బాక్స్ కానీ, డోకర్ కానీ, లేదనుకుంటే హైపర్-వి కానీ. ఇక్కడైతే నేను మీకు హైపర్-వి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీకు విండోస్లో బై డిఫాల్ట్గా హైపర్-వి వస్తుంది. సో నేను హైపర్-వి రికమెండ్ చేస్తాను. మీరు హైపర్-వి ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ మీకు ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే పవర్ షెల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ కమాండ్ మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మినిక్యూబ్ ఇన్స్టాల్ అవుతుంది. దట్ మీన్స్ హైపర్-వి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే,
మీకు హైపర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో దీని తర్వాత సిస్టమ్ రీబూట్ అడుగుతుంది. జస్ట్ బై డిఫాల్ట్ ఎంటర్ ఇవ్వండి, మీకు సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఎస్, మనకి సిస్టమ్ రీస్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనకి హైపర్-వి అయితే ఇన్స్టాల్ అవుతుంది. హైపర్-వి ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే మినిక్యూబ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. ఈ మినిక్యూబ్ని కాన్ఫిగర్ చేయడానికి ఇది చూస్తే మీకు అఫిషియల్ డాక్యుమెంట్ అనమాట. మనకి మినిక్యూబ్ నుంచి ఇది ఒక అఫిషియల్ డాక్యుమెంటేషన్. మీకు 2 CPUs కావాలి, 2 GB మెమరీ కావాలి, అండ్ 20 GB హార్డ్ డిస్క్ స్పేస్ మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సరే, మనం మన యొక్క లోకల్ సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన విధంగా మినిక్యూబ్ ఇన్స్టాల్ చేయవచ్చని మనం చెప్తున్నాం. కానీ అది మీరు వర్కౌట్ చేయాలంటే మీకు మినిమం కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఉండాలి. ఓకేనా? సో మీకు ఇక్కడ మనకి విండోస్లో మనం ఇన్స్టాల్ చేయడానికి మనకి ఇక్కడ ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఈ కమాండ్స్ని కస్టమైజ్ చేసి నేను ఇక్కడ యొక్క ఆర్టికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ కమాండ్స్ని కాపీ చేసి పేస్ట్ చేయడం వల్ల కూడా మీరు డైరెక్ట్గా మినిక్యూబ్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఓకే, అసలు ఇక్కడ మనకి ఈ కమాండ్స్ ఎందుకు, ఈ కమాండ్స్లో ఏం జరుగుతుంది కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో నేను విండోస్ మిషన్ అయితే కనెక్ట్ అవుతున్నాను. మనకి రీస్టార్ట్ అయింది కదా. సో ఇక నేనైతే మళ్ళీ కనెక్ట్ అవుతున్నా. సో ఇక్కడ చూడండి, నేను వెల్కమ్ అనమాట, వెల్కమ్ స్క్రీన్ అయితే వచ్చింది. సో జస్ట్ లైక్ మీకు ల్యాప్టాప్ అనుకోండి. ఓకే, నాకైతే ఇది లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. మనం హైపర్-వి ఇన్స్టాల్ చేసి ఉన్నాం. మొత్తం 3 స్టెప్స్ అండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ విర్చువలైజేషన్ ఎనేబుల్ చేయాలి అంటే హైపర్-వి. నెక్స్ట్ మినిక్యూబ్ .exe ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ అంటే ఆ .exe ప్యాకేజ్ ప్లేస్ చేసి దానికి పాత్ సెట్ చేయాలి. మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో kubectl ఇన్స్టాల్ చేయాలి. ఈ 3 థింగ్స్ చేస్తే మీకు మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టే. మీరు డైరెక్ట్గా మీ క్లస్టర్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. సార్ నేను మళ్ళీ అగైన్ పవర్షెల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక మనం మినిక్యూబ్ని కాన్ఫిగర్ చేయడానికి మనం ఏదైనా స్టెప్స్ ఏవైతే మాట్లాడి ఉన్నామో వాటిని 1 by 1గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చి ఏం చేస్తుంటే మనకి ఒక మినిక్యూబ్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. నేను క్లియర్గా మాట్లాడతాను ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ ఈ స్టెప్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ స్టెప్లో ఏం జరుగుతుంది, ఈ స్టెప్లో మీకు ఏం జరుగుతుందంటే మీ యొక్క విండోస్లో C డ్రైవ్ లోపల లైక్ మీకు మినిక్యూబ్ అని డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ దీనిలో ప్యాకేజ్ ఉందా లేదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాకేజ్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. చూడండి ఎలా కాన్ఫిగర్ అవుతుంది, ఏ విధంగా కాన్ఫిగర్ అవుతుంది అనేది. సో నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే మినిక్యూబ్ డౌన్లోడ్ చేస్తాను. ఈ యొక్క కమాండ్తో మీకు ఏమవుతుందంటే మినిక్యూబ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఈ స్టెప్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో బ్యాక్ ఎండ్ చూడండి, మినిక్యూబ్ అయితే ప్యాకేజ్ వచ్చిందా. ఇది మీకు ఆల్మోస్ట్ 100+ MB ఉంటుంది. మీకు ఇది డౌన్లోడ్ కంప్లీట్ అవ్వాలి. సో వెయిట్ చేద్దాం ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు. సో ఓకే ఫైన్, ఇక్కడ మనకి మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ చూడండి ఈ యొక్క ప్యాకేజ్ని మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 120 MB. సో మనం ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రం మనకి మినిక్యూబ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఫైన్ కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే పాత్ అనమాట. సో ఇక్కడ నేను ఒకసారి చూడండి, నేను దీని ఒక ప్రాపర్టీస్కి వస్తాను. సో అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే నాకు మినిక్యూబ్కి ఎటువంటి పాత్ సెట్ అయ్యలేదు. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఇస్తే ఏమవుతుందో చూడండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కమాండ్ అయితే హిట్ చేస్తాను. దీంతో అయితే మీకు బైనరీ పాత్ సెట్ అవుతుంది అనమాట. Ctrl+C చేసి జస్ట్ పేస్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అది కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కదా. బట్ ఈ కమాండ్ ఏం జరిగిందో చూడండి. సో ఒకసారి క్లోజ్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మళ్ళీ పాత్కి వస్తున్నాను. మినిక్యూబ్ పాత్ అయితే సెట్ అయింది, బట్ ప్రీవియస్గా నా పాత్ అయితే సెట్ అయ్యలేదు. ఓకే, ఈ 3 కమాండ్స్ అంటే మనం చూసిన పవర్షెల్ యొక్క 3 కమాండ్స్ చూసినట్లయితే ఫస్ట్ కమాండ్తో మనకి ఏమవుతుంది, ఫస్ట్ కమాండ్తో డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. సెకండ్ కమాండ్తో మినిక్యూబ్ యొక్క .exe ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతుంది. థర్డ్ కమాండ్తో మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అవుతుంది. ఫైన్ కదా. సో నెక్స్ట్ దీంతో మనకి మినిక్యూబ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టే. అంటే మినిక్యూబ్ అనే ప్యాకేజ్ మన లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చేప్పటికి kubectl ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చి మనం kubectl ఇన్స్టాలేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మీరు కనుక ఆర్టికల్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇన్స్టాలింగ్ kubectl అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇదే ఉంటుంది. సో కర్ల్ కమాండ్స్ యూజ్ చేసి మీరు ఈ యొక్క kubectl యొక్క .exe ప్యాకేజ్ డైరెక్ట్ డౌన్లోడ్ చేయవచ్చు. ఇది వచ్చి మీకు అఫిషియల్ డాక్యుమెంటేషన్. మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి కూడా మీరు kubectl ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయవచ్చు. సో ఇక్కడైతే నేను మీకు కస్టమైజ్ చేసి ఈ యొక్క సేమ్ కమాండ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నాను. జస్ట్ కాపీ చేయండి,
సేమ్ కమాండ్స్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయండి 1 by 1గా. మనకి క్యూబ్సిటీలో ఒక .exe ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ validate, నెక్స్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. జస్ట్ వర్షన్ వెరిఫై చేయడం అంతే. వర్షన్ వెరిఫై చేద్దాం. డన్. సో ఇక్కడ చూడడానికైతే క్యూబ్సిటీలో వర్షన్ చూపిస్తుంది. మనమైతే ఏం చేసాము, హైపర్ ఇన్స్టాల్ చేసాం అండ్ మినిక్యూబ్ ఇన్స్టాల్ చేసాం, క్యూబ్సిటీలో కూడా ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే మినిక్యూబ్ క్లస్టర్ని స్టార్ట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాం, మినిక్యూబ్ క్లస్టర్ స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పవర్ షెల్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ ఈ పవర్ షెల్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక మళ్ళీ ఓపెన్ చేయండి. పవర్ షెల్ ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ ఏమి ఇస్తారంటే మినిక్యూబ్ స్టార్ట్ అనివ్వండి. మీకు ఇప్పుడు మినిక్యూబ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు మినిక్యూబ్ యొక్క .iso ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది, తర్వాత మీకు ప్రీలోడ్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవనివ్వండి. అది ప్రీలోడ్ ఇమేజ్ కూడా మనకి లోడ్ అయితే మనం ఫర్దర్గా మాట్లాడవచ్చు. ప్రీలోడెడ్ ఇమేజ్. ఓకే, ప్రీలోడ్ ఇమేజ్ అని మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 333 MB ఉంది కదా, ఇది కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి మినిక్యూబ్ క్లస్టర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైతే CPU అన్నామో మనం ఇంత చెప్పాం కదా, దీనికి CPU మినిమం కావాలని. దానికి కావాల్సిన CPU మెమరీ డిస్క్ ఆ కాన్ఫిగరేషన్ అయితే ఇప్పుడు ఏం చేస్తుండే బ్యాక్ ఎండ్ ఒక హైపర్ వి ఇమేజ్ మీకు కాన్ఫిగర్ చేస్తుంది. మీరు హైపర్ వి మేనేజర్కి వస్తే కనుక ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా ఒక మినిక్యూబ్ అనేది రన్నింగ్ వచ్చింది చూసారా. సో ఇక్కడ మీరు చూస్తున్న CPU మెమరీ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క మినిక్యూబ్ VMని స్టార్ట్ అవుతుంది. సో ఇదే మీ యొక్క సింగిల్ నోడ్ క్లస్టర్. ఓకే, ఇదే మీకు మాస్టర్ నోడ్ కింద వర్క్ అవుతుంది, ఇదే మీకు వర్కర్ నోడ్ కింద వర్క్ అవుతుంది. సో ప్రిపేరింగ్ క్యూబర్నెటీస్, సో జనరేటింగ్ సర్టిఫికేట్స్, బూటింగ్ అప్ కంట్రోల్ ప్లేన్, అంటే మీకు క్లస్టర్ రెడీ అవుతుంది. సో మీకు మాస్టర్ నోడ్ అనేది రెడీ అవుతుంది, కంట్రోల్ ప్లేన్ ఆర్బ్యాక్ కూడా సెట్ అవుతుంది. ఫైన్, డన్. మనకి మినిక్యూబ్ క్లస్టర్ అయితే కాన్ఫిగర్ అయ్యింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే మినిక్యూబ్ డాష్ బోర్డ్ని స్టార్ట్ చేద్దాం. సో మనకు డాష్ బోర్డ్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అయితే ఇక్కడ విజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు డిప్లాయ్మెంట్స్ అయితే ప్రెజెంట్ ఏమీ ఉండవు, కానీ మీకు ఇక్కడ సర్వీస్ అయితే ఉంటుంది. సో డిఫాల్ట్ క్యూబర్నెటీస్ సర్వీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక డిప్లాయ్మెంట్ అయితే ప్లేస్ చేద్దాం, అంటే డెమో అనేది చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మనం ఇప్పటివరకు అప్లై చేసిన కమాండ్స్తో మనకి మినిక్యూబ్ క్లస్టర్ అయితే క్రియేట్ అయ్యింది, అదేవిధంగా డాష్ బోర్డ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం క్రియేట్ అయిన క్లస్టర్ మీద ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో వెరిఫై చేద్దాం అనేది. సో సేమ్ మన యొక్క ఆర్టికల్కి రండి. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టికల్ యొక్క URL అనేది నేను యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. మీరు యొక్క లింక్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఈ యొక్క కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. మీరు ఇలా కిందకు వస్తే కనుక ఇక్కడ చూడండి, బై ఫాలోయింగ్ దిస్ URL డిప్లాయ్మెంట్ డెమో ఉందా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక ల్యాబ్ సెటప్ వస్తుంది. సో ఇది ఒక ఫ్రంట్ ఎండ్ యాప్ అనమాట. ఇక్కడ చూడండి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఇది ఒక డిప్లాయ్మెంట్ అనమాట, డిప్లాయ్మెంట్ ఫైల్, డిప్లాయ్మెంట్ మేనిఫెస్టో ఫైల్. ఓకే, సో నేను దీనైతే డైరెక్ట్గా ఇక్కడ నేను అప్లై చేస్తాను, ప్లేస్ చేస్తాను. దీనికోసం నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే dp.yml ఆ కంటెంట్ అయితే నేను పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే SVC సర్వీస్ కూడా క్రియేట్ చేద్దాం. సో మీకు సేమ్ ఆర్టికల్లోనే ఇక్కడ మీకు సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేసి ఉన్నాను, మేనిఫెస్టో అనేది. దీన్ని కూడా కాపీ చేయండి, దీన్ని కూడా ప్లేస్ చేసి అప్లై చేయండి. సో ఇప్పుడు DP సర్వీస్ మన దగ్గర 2 మేనిఫెస్టో ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేద్దాం.
సో డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రెండు కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ డాష్బోర్డ్ వెరిఫై చేయవచ్చు. సర్వీస్ చూపిస్తుందా? ఇప్పుడు మీరు పాడ్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, నాకు పాడ్స్ క్రియేటింగ్లో ఉన్నాయి, ఇంకా క్రియేట్ అవ్వలేదు. చూడండి, కంటెంట్ క్రియేటింగ్ స్టేట్లో ఉన్నాయా? ఇప్పుడు మీకు రన్నింగ్ రావాలన్నమాట. మీకు క్రియేట్ అయిన టైం కూడా చూపిస్తుంది. చూడండి, రన్నింగ్ వచ్చి 2 పాడ్స్ అయితే. సో మీకు ఆల్మోస్ట్ పాడ్స్ మొత్తం కూడా యాక్టివ్ అవుతున్నాయి. సో ఇంకా మీరు ఇక్కడ వచ్చేప్పటి రిప్లికా సెట్ చూడొచ్చు. మీకు సేమ్ డిప్లాయ్మెంట్ ఒక రిప్లికా సెట్ అయితే క్రియేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు డిప్లాయ్మెంట్, కేఎస్ డిప్లాయ్మెంట్ ఉంది. అండ్ సర్వీస్, మనం క్రియేట్ చేసిన సర్వీస్ అయితే మీకు ఇక్కడ విజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం క్రియేట్ చేసిన డిప్లాయ్మెంట్ యొక్క ఫ్రంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని యాక్సెస్ చేద్దాం. దీన్ని యాక్సెస్ చేయడం కోసం ఇక్కడ నేను నోడ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సర్వీస్లో. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తారంటే, సో గిట్ బ్యాష్కి వచ్చిన తర్వాత ఇక్కడ మినీ క్యూబ్ ఐపీ అని ఇవ్వండి. మీరు మినీ క్యూబ్ ఐపీ అన్నప్పుడు ఇక్కడ మీకు ఒక ఐపీ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఐపీని కాపీ చేయండి. సో దీన్ని కాపీ చేసి బ్రౌజర్కు చేంజ్ చేస్తారంటే ఒక ఐపీని ప్లేస్ చేయండి. సో దీంతో పాటు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నోడ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో నోడ్ పోర్ట్ కోసం ఏం చేస్తారంటే, అగైన్ గిట్ బ్యాష్కి వచ్చి సో kubectl get svc అనివ్వండి సర్వీస్. మీరు సర్వీస్కి వస్తే ఇక్కడ మీకు KSSVC యొక్క నోడ్ పోర్ట్ చూపిస్తుంది 32178 కదా. సో దీన్ని కూడా కాపీ చేసి మీ బ్రౌజర్కి వచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ మీ యొక్క పోర్ట్ని ప్లేస్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, నాకు డిప్లాయ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ విధంగా డిమో అయితే వర్కౌట్ చేయవచ్చు. మినీక్యూబ్ అనేది మీరు మీకు మినీక్యూబ్ ఇన్స్టాలేషన్లో కనుక ఏమైనా ఛాలెంజెస్ వస్తే మీరు ఏం చేస్తారంటే మినీక్యూబ్ని అగైన్ స్టార్ట్ చేయండి. మీరు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో అది ప్రాపర్గా ఎలోకేట్ అవ్వకపోయినా మీకు ఫెయిల్ అవుతుంది. ఓకేనా? మీరు సెకండ్ టైం థర్డ్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు అది మినీక్యూబ్ క్లస్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా బైనరీస్ ప్రాపర్గా లోడ్ అవ్వకపోయినా సరే మీకు క్లస్టర్ ఫెయిల్ అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే 1-2 సార్లు, అంటే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మినీక్యూబ్ స్టార్ట్ ఇస్తే కనుక మీకు క్లస్టర్ అయితే అప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నాకు ఫైనల్గా సర్వీస్ కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వీస్లో కొంచెం మోడిఫై చేస్తాను, అంటే డిప్లాయ్మెంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాను. సో dp.yml. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమేజ్ చేంజ్ చేస్తున్నాను. మన మినీక్యూబ్ క్లస్టర్ దగ్గర కాన్ఫిగర్ చేస్తుంది. నేను మినీక్యూబ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు రిజల్ట్ చూడండి ఏమవుతుందో. ఒకసారి పాడ్స్ చూడండి, డాష్బోర్డ్కి రండి అండ్ ఫస్ట్ పాడ్స్ వెరిఫై చేయండి. మనం అప్లై చేయాలి. అప్లై చేసామా? అప్లై చేద్దాం ఫస్ట్. సో అప్లై dp.yml. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూడండి ఏమవుతుందో. నాకు ఓల్డ్ పాడ్స్ డిలీట్ అవుతున్నాయి. నేను ఇమేజ్ చేంజ్ చేశాను కదా, ఇప్పుడు నాకు కొత్త పాడ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు కొత్త పాడ్స్లో ఏదైతే అప్లికేషన్ ఉందో ఇప్పుడు ఆ యొక్క అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో మీరు మినీక్యూబ్ క్లస్టర్ యూజ్ చేసి కూడా ఆల్మోస్ట్ మీరు 65 to 70% ల్యాబ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అంటే మీరు లెర్నింగ్లో ఏదైతే ల్యాబ్స్ చూస్తున్నారో వాటిని 65 to 70% వరకు వర్కౌట్ చేయవచ్చు. హెలమ్ చార్ట్స్ కానీ ప్రొమిథియస్, గ్రాఫానా వీటిని కూడా వర్కౌట్ చేయవచ్చు. ఇంక్లూడింగ్ ఇంగ్రెస్ కంట్రోల్ కూడా ట్రై చేయొచ్చు. ఇంగ్రెస్ కంట్రోల్ కూడా ట్రై చేయొచ్చు. సో మనకి అక్కడ పాడ్స్ అయితే రీక్రియేట్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ రీక్రియేట్ అయినాయి. ఒకసారి సర్వీస్ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు నాకు ఈ కొత్త పాడ్స్లో ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఇప్పుడు మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చేసింది లైక్ సింగిల్ నోడ్ క్లస్టర్ అనమాట. సో kubectl get nodes. సో ఇదే మాస్టర్ నోడ్, ఇదే వర్కర్ నోడ్ అనమాట, సింగిల్ నోడ్ క్లస్టర్. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే లైక్ మల్టీ నోడ్ క్లస్టర్. ఇప్పుడు మనం ఎలాగైతే విండోస్ మిషన్లో సింగిల్ నోడ్ క్లస్టర్ని కాన్ఫిగర్ చేసామో అదేవిధంగా మన యొక్క లోకల్ ల్యాప్టాప్లో ఒక మల్టీ నోడ్, అంటే n నెంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్, n నెంబర్ ఆఫ్ మాస్టర్ నోడ్స్, వీటి యొక్క కాంబినేషన్తో ఒక లోకల్ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఇది వచ్చి మనం ప్లేలిస్ట్ అన్నాం కదా, దానిలో నెక్స్ట్ వచ్చేప్పటికి లైక్ ఈ యొక్క మల్టీ నోడ్ క్లస్టర్ గురించి మాట్లాడదాం. సో మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కనుక మీరు నోటిఫికేషన్ కింద రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.
So we'll meet in our next video. Thank you.